సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. ఎంతో మంది ఇన్ఫ్లుయెన్సర్స్ లో కొంతమంది మాత్రం మనకి చాలా యూనిక్ గా కనిపిస్తారు. యూనిక్ కాన్సెప్ట్ చేస్తూ ఉంటారు. సో మొత్తానికి ఈ వీడియోస్ చేయాలన్న కాన్సెప్ట్ ఎలా వచ్చింది? కాన్సెప్ట్ అంటే ఎప్పటి నుండి ఉంది అక్క. అంటే ఈ ఆటో డ్రైవర్ కష్టాలు ఏంటి? యూట్యూబ్ నుంచి రెవెన్యూ బాగానే జనరేట్ అవుతుందా? పర్లేదు అక్క. నీ ఫస్ట్ యూట్యూబ్ రెవెన్యూ ఎంత కమ్మో? 18,000 అంత. కానీ ఈ 5 years లో నువ్వు హైయెస్ట్ ఎప్పుడు తీసుకున్నావు? హైయెస్ట్ అంటే అక్క గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా? లేదక్క, గర్ల్ ఫ్రెండ్. చూడు వీడియో చూస్తుంది అమ్మాయి. లేదు, ఎందుకు చెప్పలేదని తర్వాత అడుగుతుంది, ఛాన్స్ మళ్ళీ గొడవలు అవుతాయి. లేదక్క, గర్ల్ ఫ్రెండ్ లేదు. కంటెంట్ ఎలా ప్రిపేర్ చేసుకుంటావు? ఎలా అంటే ఒక సిచ్యువేషన్ హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బేసిక్ గా ఎంతో మంది ఇన్ఫ్లుయెన్సర్స్ లో కొంతమంది మాత్రం మనకి చాలా యూనిక్ గా కనిపిస్తారు. యూనిక్ కాన్సెప్ట్ చేస్తూ ఉంటారు. తనకి ఇంట్రెస్ట్ ఏంటి అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క గెటప్ లో మనకి కనిపిస్తూనే ఉంటారు. ఆటో డ్రైవర్ గా కనబడుతూ ఉంటుంది, అండ్ ఒక డిఫరెంట్ కూరగాయలు అమ్ముతూ ఉన్న గెటప్ లో కనబడుతూ ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కటి కూడా వ్యూవర్షిప్ కోసం కాకుండా తనకి దేశం మీద ఉన్న భక్తి అండ్ అలానే సొసైటీ మీద ఉన్న రెస్పెక్ట్ తను ఆ వీడియోస్ త్రూ మనకి చూపిస్తూ ఉంటారు. సో ఏంటి అనేది ఈరోజు అశోక్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్నాం. హాయ్ తమ్ముడు. హాయ్ అక్క. సో ఫైనల్గా వీడియోస్ అన్నిటిలో కూడా ఒక డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటాం. అంటే కాన్సెప్టా లేకపోతే ఎందుకు ఏంటి అంత ఇంట్రెస్ట్ నీకు? అంటే యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అక్క. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. అంటే ఇప్పుడు మూవీస్ లో ట్రై చేయాలని ఉంది, బట్ ఏంటంటే మనకి అక్కడ అంతగా ఎవరు తెలియదు కదా. సో యూట్యూబ్ ని యూజ్ చేసుకొని మూవీస్ లోకి వెళ్ళాలని ఇలా యూట్యూబ్ లో కంటెంట్ క్రియేషన్ అనేది చేస్తున్నా. యూట్యూబ్ లో కంటెంట్ క్రియేటివ్ చేయాలి అనేది ఇష్టం. అంటే మూవీస్ లోకి వెళ్ళటం కోసం ఇక్కడ యూట్యూబ్ లో మనం ప్రూవ్ అవ్వాలి కదా ఫస్ట్. సో అందుకని యూట్యూబ్ లో కంటెంట్ క్రియేట్ చేసి మూవీస్ లోకి వెళ్దామని. మూవీస్ లోకి వెళ్ళాలి. ఒకసారి ఆటో డ్రైవర్ గా కనబడతావు, కొంచెం కూరగాయల అమ్మాయి అబ్బాయిలా కనిపిస్తావు. ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది కదా. అది మనలో ఉన్న యాక్టింగ్ ని ప్రూవ్ చేసుకోవడం కోసం ఒక మెయిన్ థింగ్. సెకండ్ ఏంటంటే వాళ్ళ రియల్ లైఫ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తారు. అంటే ఇప్పుడు వెజిటేబుల్ వెండర్ కానీ ఆటో డ్రైవర్ కానీ ఇట్లా వాళ్ళు కస్టమర్స్తో కానీ పాసెంజర్స్తో కానీ ఎలా ఉంటుంది అన్నది అలా చూపిద్దామని. సో వెజిటేబుల్స్ వెండర్స్ తో నువ్వు మాట్లాడావు. సో వాళ్ళతో నువ్వు తెలుసుకున్న థింగ్స్ ఏంటి? అంటే ప్రతి ఒక్కరికి కొన్ని కష్టాలు ఉంటాయి అక్క. ఆ కష్టాన్ని మనం కామెడీగా చూపిద్దాం అనేది నా ఇంటెన్షన్. సో వెజిటేబుల్స్ వెండర్ కష్టాలు ఏంటి, దాన్ని కామెడీగా ఎలా చెప్పావు? కష్టాలంటే నాకు అంత పర్టికులర్ గా తెలియదు, ఎందుకంటే ఆ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి ఫుల్ ప్లెజ్ గా తెలుస్తుంది. మనం ఏంటంటే చూసి తెలుసుకున్నంత వరకే. అంటే ఉంటాయి అక్క, ఇప్పుడు కాయగూరలు తెచ్చుకుంటారు, అవి పాడైపోయే లోపు సేల్ చేసేయాలి, లేదంటే ఇంకా పాడైపోతాయి అన్న టైంకి ఇంకా తక్కువకి సేల్ చేయాలి. ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ అంటే నాకు ఫుల్ ప్లెజ్ గా తెలియదు, కొంతవరకు తెలుసు. అలాగే కస్టమర్స్ని ఎలా మ్యానిపులేట్ చేయాలి, మ్యానిపులేట్ చేస్తారు. బిజినెస్ కదక్క, అది బిజినెస్ అంటేనే మ్యానిపులేషన్. ఇంకా మనీని ఎలా ప్రాఫిట్స్ తెచ్చుకోవాలి ఎలా ఉంటుంది అది. సో వాళ్ళ కష్టాలు, బిజినెస్ కష్టాలు, మ్యానిపులేషన్ కష్టాలు అన్ని కూడా ఈ వీడియోలో కనబడతాయి. అప్పుడప్పుడు కనబడతాయి. అంటే మనకి ఇచ్చేది 1 minute డ్యూరేషన్, 1 minute to 3 minute డ్యూరేషన్. ఇప్పుడు పెరిగింది 3 minutes కి. సో ఆ గ్యాప్ లో మనం ఒక కాన్సెప్ట్ వీడియో అలా చేస్తుంటాం. సూపర్. అండ్ ఆటో డ్రైవర్ కష్టాలు ఏంటి? ఆటో డ్రైవర్ కష్టాలా ఉంటాయి అక్క. ఇప్పుడు ప్రెజెంట్ ర్యాపిడో ఇవన్నీ ఉంటాయి, వాళ్ళ కమిషన్లు వెళ్తాయి. అంటే ఇప్పుడు వాళ్ళ కష్టం వాళ్ళు 30% తీసుకుంటున్నట్టు, 30% అని కాదు, ఇప్పుడు తగ్గిందని విన్నాను. ఎంతో కొంత వాళ్ళ కష్టం అనేది పోతుంది కదా. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా అంటే ఈ రైడ్లు అనేది ఇస్తున్నారు,
అదే అవి లేకపోతే వాళ్ళకి రైడ్స్ కూడా రావు కదా. ఇలా కొన్ని ఉంటాయి, డీజిల్ కష్టం అంటే డీజిల్ ప్రైస్లు పెంచడం, సడన్ గా పెరిగిపోవడము, సడన్ గా ఈ క్యాబ్ బుకింగ్స్ అయిపోయి యాప్స్ లోకి రావడం, ఏదైనా కొంత ఉండొచ్చు. తెలియకపోవడము, పాపం వీళ్ళకి కస్టమర్స్ లేకపోవడం అన్ని బాధలే. అవునక్క. ట్రూ ట్రూ ట్రూ. అండ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే డాడీ టైలర్ ప్లస్ వాచ్ రిపేర్ చేసేవాళ్ళు. ఇప్పుడు మానేశారు. నాకు జాబ్ వచ్చాక ఇలా మానేయమన్నా, జాబ్ చేసి అంటే ఐటీలో జాబ్ చేస్తున్నా, అలా మానేయమంటే అప్పుడు మానేశారు. ఇప్పుడు మన నాన్న అంటే ఒక ఫుడ్ కోర్ట్ ఉంది మాకు, అక్కడ చూసుకుంటున్నారు. అంటే ఏదో చేయాలి కదా, ఖాళీగా ఎందుకని. సూపర్. ఎక్కడుంది ఫుడ్ కోర్ట్? రామా టాకీస్ లో. రామా టాకీస్ రోడ్. సో ఇది ఎప్పుడు తీసుకెళ్తున్నాం మాకు ఫుడ్ కోర్ట్ కి? అదా, మీరు ఫ్రీ అయితే వెళ్ళచ్చు. నిజంగా తీసుకెళ్తావా? తీసుకెళ్తా. ఏ టైం నుంచి ఏ టైం వరకు ఓపెన్ ఉంటుంది? అది 12 to నైట్ 9:30 10:30 వరకు ఉంటుంది. 9:30 to 10:30 వరకు. అయితే రేపు అయితే వెళ్దాం అయితే. సరే ఓకేనా? రేపు ఖచ్చితంగా మమ్మల్ని ఫుడ్ కోర్ట్ దగ్గరికి తీసుకెళ్ళాలి. సరే ఓకేనా? నాన్నగారిని ఇంట్రడ్యూస్ చేయాలి మాకు. సరే. ఓకే సూపర్. ఫుడ్ కోర్ట్ లో ఏంటి ఉంటాయి? అదే నాకు అంటే ఫాస్ట్ ఫుడ్ ప్లస్ ఈ చైనీస్ ఉంటాయి కదా. సరే, నాన్నగారిని కూడా డాడీనా? ఓకే. అండ్ మదర్ ఇంట్లోనే హౌస్ వైఫ్. అమ్మ హౌస్ వైఫ్. సో నాన్నగారు అది చూస్తుంటారు. నువ్వేం జాబ్ చేస్తున్నావు? ఐటీలో సిస్టమ్ ఇంజనీర్ అక్క. సిస్టమ్ ఇంజనీరింగ్. వైజాగ్ కాదు, హైదరాబాద్ సెడ్జ్. అయితే మనం హైదరాబాద్ లో ఇంటర్వ్యూ చేసేవాళ్ళం కదా. వర్క్ ఫ్రమ్ హోమ్. ఇక్కడ వైజాగ్ డీసీ కూడా వెళ్ళొచ్చు. వైజాగ్ దీనికి కూడా వెళ్ళొచ్చు. వైజాగ్ బ్రాంచ్ ఉంది, హైదరాబాద్ వర్క్ ఫ్రమ్ హోమ్. అదే అంతేం రాదక్క, మనం ఏం సరిగ్గా చెయ్యం కదా. అంటే ఇది చెయ్యాలి అది చెయ్యాలంటే అంత ఉండదు కదా అక్క. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే పెళ్లి సంబంధాలు. ఫ్రెషర్ అక్క నేను. ఇంకా ఫ్రెషర్. ఓకే. జాబ్ చేస్తూ యూట్యూబ్ పర్వాలేదా? జాబ్ కి ఏం ప్రాబ్లం లేదా? పర్లేదు, హ్యాపీగా చేసుకోవచ్చు. సో మొత్తానికి ఈ వీడియోస్ చేయాలన్న కాన్సెప్ట్ ఎలా వచ్చింది? కాన్సెప్ట్ అంటే ఎప్పటి నుండి ఉంది అక్క. నేను అంటే ఈ వీడియోస్ చేయాలని కాదు, కానీ యాక్టింగ్ అంటే నాకు దాదాపు ఒక 6th క్లాస్ నుండి పిచ్ ఉంది. కానీ వీడియోస్ చేయాలనేది ఎప్పుడంటే ఒక 2018-17 ఆ టైంలో ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ అయింది. అంటే త్రూ యూట్యూబ్ మనం ప్రూవ్ చేసుకోవచ్చు అట్లా. యూట్యూబ్ నుంచి రెవెన్యూ బాగానే జనరేట్ అవుతుందా? పర్లేదు అక్క. నీ ఫస్ట్ యూట్యూబ్ రెవెన్యూ ఎంత తమ్ము? 18,000 అంత. ఫస్ట్ వీడియో వచ్చిన ఫస్ట్ వీడియో కాదక్క, 1 month రెవెన్యూ. 1 month రెవెన్యూ 18,000 అంత. సో హైయెస్ట్ రెవెన్యూ ఎంత తీసుకున్నావు ఎప్పటి వరకు? అంటే నాట్ లాస్ట్ మంత్ అనో ఈ మంత్ అనో నేను అనట్లేదు. నువ్వు ఇప్పటి వరకు చేసిన యూట్యూబ్ స్టార్ట్ చేసి 2 years అవుతుందా? 2 years కాదక్క, 5 years అయింది. 5 years అవుతుంది. కానీ నాకు రీచ్ వచ్చింది 23లో అలా. 23లో అంటే ఆల్మోస్ట్ 2 years నుంచి. సో ఈ 2 years నుంచి కానీ ఈ 5 years లో నువ్వు హైయెస్ట్ ఎప్పుడు తీసుకున్నావు? హైయెస్ట్ అంటే అక్క బాగా ఫ్లక్చుయేట్ అవుతుంది అక్క. ఒక మంత్ 30,000 వస్తుంది, ఒక మంత్ 80,000 వస్తుంది, చెప్పలేం. అది ఫ్లక్చుయేట్ అవుతుంటది. హైయెస్ట్ 85 అట్లా ఒకసారి వచ్చింది. ఒక్కసారి 85,000 వచ్చింది యూట్యూబ్ నుంచి. అంటే వీడియోస్ మంచిగా వెళ్ళి ఉంటాయి. వీడియోస్ మంచిగా మంచి రీచ్ ఉంటే అలా వస్తుంది, లేదంటే ఓన్లీ షార్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటాం కాబట్టి. సో మన వైజాగ్ లో జనాలు గుర్తుపడుతుంటారా? గుర్తుపడతారు. ఏమంటారు అక్క? బాగుంటాయి అంటారు, వీడియోస్ బాగుంటాయి. ఇంకొంచెం ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు సెల్ఫీలు తీసుకుంటారు, లేదంటే వీడియోస్ బాగుంటాయి బ్రో ఆల్ ది బెస్ట్ ఎట్లా చెప్పేసి వెళ్ళిపోతుంటారు. మనకి గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా? లేదక్క, గర్ల్ ఫ్రెండ్. చూడు వీడియో చూస్తుంది అమ్మాయి. లేదక్క. ఎందుకు చెప్పలేదని తర్వాత అడుగుతుంది, మళ్ళీ గొడవలు అవుతాయి. లేదక్క, గర్ల్ ఫ్రెండ్ లేదు. గర్ల్ ఫ్రెండ్ లేదు, అరేంజ్ మ్యారేజ్ లేదు కాబట్టి ఇలా చేయగలుగుతున్నా. లేకపోతే వాళ్ళకి టైం స్పెండ్ చేయాలి కదా. గర్ల్ ఫ్రెండ్ ఉంటే ప్రతి ఒక్కరు నిజంగా అమ్మో గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఎలా ఉండగలుగుతామా, గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఎలా చేయగలుగుతామా, గర్ల్ ఫ్రెండ్ ఉంటే వెళ్ళగలుగుతామా? అంతే కదక్క, నిజమే కదా. అదే ఆఫ్టర్ 9:30 10 తర్వాత లైఫ్లో ఒక తోడు ఉండాలి, ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలి, కష్టం వచ్చినా నష్టం వచ్చినా తోడు ఉండాలి అని అంటారు మళ్ళీ. అలా ఏం లేదక్క, నేను ఆ టైంలోనే స్క్రిప్ట్ ఆలోచించుకుంటా. ఆ టైమే ఇంకా ఫ్రీగా ఉంటా అక్క. అంటే సైలెంట్గా ఉంటుంది, రూమ్ సైలెంట్గా ఉంటుంది, అప్పుడే మంచి థాట్స్ వస్తాయి. మంచిగా రాసుకుంటాం, అప్పుడే రాసుకుంటా. కంటెంట్ ఎలా ప్రిపేర్ చేసుకుంటావు?
ఎలా అంటే ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసుకొని ఆ సిచ్యువేషన్ నేను ఉంటే ఏ విధంగా మాట్లాడితే ఇలా ఆలోచిస్తా. నీకు సపోర్ట్ ఎవరు ఉంటారు? అంటే వీడియోలో సపోర్ట్ అయితే గోవర్ధన్, నా కజిన్ వాడు గోవర్ధన్ ఉంటారు, ఇంకా రమ్య, మహి, ఇలా మా టీం అలా ఉంటాం. ఎంతమంది మీ టీం? మా టీం ఇంతకుముందు 4 మెంబర్స్ ఉండేవాళ్ళం. నేను, గోవర్ధన్, రమ్య, మహి. ఇప్పుడు ఇంకా మా తమ్ముడు ఒకడు యాడ్ అయ్యాడు, కజిన్ వాడు కూడా. ఇంకా 2 నా పాస్ట్లో ఉండేవాళ్ళు ఫ్రెండ్స్, ఆ అబ్బాయిలు 2 యాడ్ అయ్యారు. అలా ఇంకొంచెం పెరిగింది టీం పెద్దదిగా పెరిగింది. చక్కగా. నీ గోల్స్ ఏంటి? అంటే యాక్టర్ అవ్వాలని? యాక్టర్ అవ్వాలక్క. సో అది అవుతావు. తర్వాత అంతే అక్క, యాక్టర్ అనేది నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అంటే ఒక మంచి మూవీలో ఒక మంచి రోల్, మంచి మూవీ అని కాదు, ఏ మూవీ అయినా అంటే మంచి రోల్ కావాలి. అంటే ఎక్కువ టైం ఉండేది, ఎక్కువ డైలాగ్స్ ఇట్లా ఉండేది చేయగలుగుతావు. నీకు ఆర్టిస్ట్ అంటే చాలా ఇష్టం, చాలా ప్యాషన్. ఫేవరెట్ యాక్టర్ ఎవరు? ఫేవరెట్ యాక్టర్ అంటే అక్క ఒకరని కాదు, అందరూ ఇష్టమే. అందరూ ఇష్టమే ఉంటారు. బట్ ఎవరో ఒకరికి మాత్రం అభిమానంలో అంటే చిన్న ఎక్స్ట్రా ప్లేస్ ఉంటుంది హార్ట్ లో, వాళ్ళకి మాత్రం. అంటే కొంచెం ప్రభాస్ అండ్ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ప్రభాస్ గారిది కానీ పవన్ కళ్యాణ్ గారిది కానీ ఇద్దరిలో ఒక్కొక్క డైలాగ్ చెప్పాలి. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అన్నాక చెప్పాలి మరి. అంటే ఆ డైలాగ్స్ వాళ్ళు చెప్తేనే బాగుంటది అక్క. వాళ్ళ డైలాగ్స్ యాజ్ ఎన్ ఆర్టిస్ట్ గా అవ్వాలనుకుంటున్నావు కాబట్టి నువ్వు చెప్పినా కూడా బాగుంటుంది. డైలాగ్ అంటే నేను వాళ్ళని అంటే అలా చెప్పలేను. ఎందుకంటే నీ డైలాగ్స్, నువ్వు రాసుకునే డైలాగ్స్ లో నీకు ఇష్టమైన నీ 2 డైలాగ్స్ చెప్పు. నాది ఏంటంటే డైలాగ్స్ అంటే ఏం ఉండవు పర్టికులర్. ఇప్పుడు ఒక సినిమాలో ఒక హీరో చెప్పే డైలాగ్ ఒకటి ఉంటది పర్టికులర్ గా, అది మంచి ఫేమస్ అవుతుంది ఆ డైలాగ్. అలా నా రీల్స్ లో డైలాగ్స్ ఏమి ఉండవు, ఒక స్క్రిప్ట్ అలా వెళ్తుంటది, ఏంటంటే నవ్వుకుంటారు అంతవరకే. మరి కామెడీ వేలో ఎందుకు వెళ్తారు? కామెడీ అంటే అందరికి ఇష్టం కదా అక్క. కామెడీ అనగానే ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. ఎవరో సైకో వాళ్ళకి ఇష్టం ఉండకపోవచ్చు కానీ మాక్సిమం ప్రతి పర్సన్ కి కామెడీ అనేది అంటే ఇష్టం ఉంటది. నీకు వచ్చిన ది బెస్ట్ కమెంట్ ఏంటి? ఇంత డిస్గస్టింగ్ ఏంట్రా బాబు అనిపించి డిస్గస్టింగ్ కమెంట్ ఏంటి? అంటే వస్తాయి అక్క, చాలా వస్తాయి. కొంతమంది అంటారు, అన్న నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా నువ్వు సినిమాల్లో ఉండాలన్నా అంటారు. అది మంచి కామెంట్. అలాంటి కామెంట్స్ కొన్ని బాగుంటాయి. అంటే కొంచెం బూస్టింగ్ వస్తుంది అలాంటి కామెంట్స్. ఇంకా తిడతారు కొంతమంది, అంటే కామెడీ చేసిన వాళ్ళకి నచ్చదు. అంటే ఏంటంటే వాళ్ళకి ఏంటంటే అక్క ప్రతి రీల్లోనూ మనం ఏం చేసినా ఎంచుతారు, అంటే సంథింగ్ వాళ్ళకి నచ్చింది ఏదో. అది నేను అప్పటికి ఒక బూత్ లేకుండా మ్యాక్సిమం అంతా కొంచెం కామెడీ వేలోనే వెళ్తాను కానీ ఎవరిని కించపరిచే టైప్లో ఉండదు. అయినా సరే పాయింట్అవుట్ చేస్తారు, ఏదో ఒక పాయింట్ లేపుతారు దాని మీద. అంటే మళ్ళీ ఎక్కువ మంది అంటారు, 1-2 కామెంట్స్ వస్తాయి, డిలీట్ చేసేస్తారు అంతే. సో ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది ఉన్నారు, చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు. సో నీకు నచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వైజాగ్ కానీ ఎక్కడైనా ఏపీ తెలంగాణ? అంటే నార్మల్గా అక్క ఫస్ట్ స్టార్టింగ్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో అంటే నేను కొంతమందిని ఫాలో అయ్యేవాడిని బాగా ఎక్కువగా. ఫస్ట్ ఆశిష్ చించాలని అని హిందీ అతన్ని కొంచెం ఫాలో అయ్యేవాడిని, అతనిలా చేద్దాం అది ఇది అని చెప్పి. అది మనకి వర్కౌట్ అవ్వదు అని తెలుసుకున్నాను. అంటే వీడియోస్ కూడా చేశా స్టార్టింగ్లో అతనిలానే, అది వీడియోస్ ఇప్పుడు వర్కౌట్ అవ్వదు. అంటే ఏంటంటే ఓన్లీ షార్ట్స్ అండ్ రీల్స్లోనే వర్కౌట్ అవుద్దని అర్థమైంది. అయితే మన తెలుగులో సాత్విక్ ఆనంది, ఇంకా అన్బీటబుల్ కల్చర్ వాళ్ళది మెయిన్గా వీళ్ళిద్దరి చూస్తా మెయిన్గా. కానీ వాళ్ళది నాది ఒకలా ఉండదు కామెడీ. అన్బీటబుల్ కల్చర్ వాళ్ళది ఫుల్ విలేజ్ కామెడీ ఉంటుంది. సాత్విక్ ఆనంద్ అంటే అతనితో నేను వర్క్ చేసా, సో అతని టీంలో వర్క్ చేసా ఒక 4 months అట్లా. అతనిది మన కులం వాళ్ళ కాన్సెప్ట్స్, అతని కాన్సెప్ట్స్ కూడా బాగుంటాయి. అలా కొంచెం తెలుసుకుని నేర్చుకున్నా. యాజ్ ఎ యూట్యూబర్గా మీకున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి? మీ వెనకాతలు ఉన్న హార్డ్ వర్క్ ఏంటి? ఎలా వీడియో తీస్తారు? ఎలా ఎడిటింగ్ ఉంటుంది? ఒకవేళ సౌండ్ కట్ అవుతుంది, ఒక్కసారి సౌండ్ మంచిగా రాదు, నాయిస్ వచ్చేస్తూ ఉంటుంది. ఇవన్నీ చాలా పీత కష్టాలు అంటారు కదా, ఆ కైండ్ ఆఫ్ అన్నీ ఉంటాయి కదా. స్టార్టింగ్ నుంచి ఈ రోజు డెవలప్మెంట్ వరకు, బిగినింగ్ నుంచి ఎక్స్పీరియన్స్ వరకు ఉన్న స్టెప్స్ ఏంటి మీ లైఫ్లో? బిగినింగ్లో అక్క అది అసలు అంటే ఒక స్క్రిప్ట్ అనేది అనుకుంటాం
స్క్రిప్ట్ని దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలనేది క్లారిటీ ఉండేది కాదు. అంటే ఇప్పుడు నేను ఎలా స్క్రిప్ట్ రాస్తున్నానో 5 years బ్యాక్ కూడా అలానే రాయగలను, తేడా ఏమి ఉండదు. కానీ దాని ప్రెజెంటేషన్ అనేది మారింది. అందువల్ల దాన్ని చూసే ఆడియన్స్ కొంచెం ఇష్టపడ్డారు. మొత్తానికి అలా ఉన్నది ఇలా వచ్చింది అనమాట. అది ప్రెజెంటేషన్ బాగుండాలి. మనం ఏ స్క్రిప్ట్ అయినా సరే, ఏ జోక్ అయినా సరే ప్రెజెంటేషన్ కరెక్ట్ గా ఉంటే అది ఆడియన్స్ కి నచ్చుతుంది. ఏదైనా ప్రెజెంటేషన్, ఎడిటింగ్ ఎవరు చేస్తారు? ఎడిటింగ్ అన్ని నేనే చేసుకుంటా. టేకింగ్ అది కూడా నేనే. బట్ ఏంటంటే ఒక్కొక్కసారి నేను చేసేటప్పుడు ఏంటంటే కో యాక్టర్స్ కానీ, మా తమ్ముడు అన్నా కదా వాడు కానీ ఎవరో ఒకరు షూట్ చేస్తారు. మొత్తం ఫోన్ లోనే చేసుకుంటాం. యూట్యూబర్స్ మంచిగా యూట్యూబ్ నుంచి సంపాదించవచ్చు, ఇన్స్టా నుంచి బాగా గెయిన్ చేయొచ్చు, మంచి ప్రమోషన్స్ వస్తాయి, మంచి ఇన్కమ్ వస్తుంది అంటారు. అసలు నిజంగా మీకు వచ్చే ఇన్కమ్స్ ఏంటి అండ్ ఎంత రెవెన్యూ వచ్చేస్తుంటుంది? నిజంగా ప్రమోషన్స్ లో అంత బాగా డెవలప్ అవుతారా? అంటే కొంతమందికి ప్రమోషన్స్ బాగా వస్తాయి అక్క. నేను మ్యాథ్స్ చేయను. ఏంటంటే ప్రమోషన్స్ చేస్తే రీచ్ తగ్గుతుంది కొంచెం, అందుకని ప్రమోషన్స్ అంటే వెళ్తా. అంటే 1 month కి 2-3 ప్రమోషన్స్ వరకు యాక్సెప్ట్ చేస్తా. ఆ ప్రమోషన్స్ లో మంచి రెవెన్యూ, మంచి అమౌంట్ ఇస్తారు. అదేంటంటే ఒక్కొక్కరికి ఒకలా అక్క. ఇప్పుడు సేమ్ రీచ్ ఉండి సేమ్ సబ్స్క్రైబర్స్ ఉన్నా అంటే వాళ్ళు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఒకరు 20,000 మాట్లాడచ్చు, ఒకరు 10,000 మాట్లాడచ్చు. అలా వాళ్ళ డిమాండ్ బట్టి, వాళ్ళ అవసరం బట్టి, అవతల ఎవరైతే ప్రమోషన్ ఇస్తున్నారో వాళ్ళ అవసరం బట్టి అమౌంట్ అనేది చేంజ్ అవుతుంటుంది. అంటే యాక్చువల్గా చాలా మంది యూట్యూబర్స్ యూట్యూబ్లో పెట్టడానికి 25,000, 35,000, ఇన్స్టాలో ఒక స్టోరీ పెట్టడానికి 15,000, అదే ఒక రీల్ పెట్టడానికి 35,000 ఇలా చార్జ్ చేస్తూ ఉంటారు. టూ మచే కదా. అదేం లేదు కదక్క. అంటే ఇప్పుడు మీరున్నారు, మీది ఏదో ఒక ఐటమ్ ఉంది, దాన్ని ప్రమోట్ చేయాలనుకోండి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఒక ఆప్షన్ ఉంది ఏంటి, మనమే ఒక వీడియో క్రియేట్ చేసుకుని ఆ వీడియోని ప్రమోట్ చేసుకుని ఒక ఆప్షన్ ఉంది. దానికి మనం ఎంత అమౌంట్ అనేది పెడతాం, దానికంటే ఇది కొంచెం ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ మనకేంటి బెనిఫిట్, వాడు యాక్ట్ చేస్తాడు, వాడు కాన్సెప్ట్ క్రియేట్ చేస్తాడు, వాడికంటూ సర్టెన్ టైప్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. ఇలా ఇప్పుడు మనకి ఈజీ అవుతుంది కదక్క. ఇప్పుడు అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేయలేదు అనుకోండి, దాన్ని మనమైనా ప్రమోట్ చేసుకోవచ్చు, ఆప్షన్ కూడా ఉంది. కానీ దానికంటే ఇది కొంచెం బెస్ట్ కాబట్టి ప్రతి ఒక్కరు ప్రమోషన్ చేస్తున్నారు. ఇప్పుడు డబ్బులు ఇచ్చేవాడు తెలివైనవాడు కాదా, వాడు తెలివైనవాడు, వాడు తెలివైనవాడు కాబట్టి డబ్బులు ఇస్తాడు, ఇవ్వడు కదా. అది ట్రూ. అది అలా చేసుకోవచ్చు, అలా ఇన్ఫ్లుయెన్సర్స్ తో కూడా చేయొచ్చు. కానీ ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మీకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటారు, సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది, చాలా మంచి ఆడియన్స్ ఉంటారు. కానీ బయట చాలా ఫేక్ ప్రొడక్ట్స్ ఉంటూ ఉంటాయి, లేకపోతే క్లాతింగ్ వేస్ట్ ఉంటుంది, ఫేక్ ప్రొడక్ట్. అంటే ఇలాంటివి ప్రమోట్ చేయడం వల్ల కూడా మీ ఫాలోవర్స్ చాలా వరకు ఎఫెక్ట్ అవుతారు. కొన్ని బ్యూటీ సలూన్స్ అనుకోవచ్చు, కొన్ని వాట్ ఎవర్. కానీ ఆ దెబ్బ ఇన్ఫ్లుయెన్సర్స్ మిస్టేకే కదా, చూస్ చేసుకోకుండా చేయడం. అంటే మనీకి ఇంపార్టెంట్ ఇస్తారా, బ్రాండ్ కి ఇంపార్టెంట్ ఇస్తున్నారా? మనీకే ఇచ్చేస్తున్నారు, మీరు కూడా మనీకే ఇచ్చేస్తారు. మేమని కాదు, ఎవరైనా మనీకే ఇస్తారు. కానీ ఏంటంటే దానిలో మనం చూస్ చేసుకునే ఇది ఉంటది కదా, ప్రమోషన్ ఇది కానీ, అది మనం చూస్ చేసుకునే బట్టి ఉంటది. అలా అయితే నాకు కొన్ని ఆఫర్స్ వచ్చాయి కానీ మరి నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. బెట్టింగ్ యాప్ వాళ్ళు అప్రోచ్ అయ్యి ఉంటారు అయ్యారు, కానీ నేను ఎప్పుడు ఏంటంటే బెట్టింగ్ యాప్స్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు. ఈ 1x బెట్లు ఉంటాయి కదా, అవి నేను చదవను కూడా చదవను. ఒక్కరితో మాట్లాడాను, వీడియో ఇలా చేయమంటే ఎంత మొత్తం అంతా మాట్లాడుకున్నాం, కానీ ఎందుకో వద్దనిపించి. ఎంత ఆఫర్ చేశారు? అది ఉంటది అక్క, ఒక వీడియోకి 50K నుండి ఒక 2 lakh వరకు ఇస్తారు. 50,000 నుంచి 2 lakhs వరకు 50K నుండి మినిమం 50K. అది అబ్బాయి అమ్మాయి ఎవరైతే వాళ్ళ రీచ్ బట్టి ఉంటుంది. సో అంటే డైరెక్ట్ యాప్ వాళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అవుతారా, లేకపోతే థర్డ్ పార్టీస్ అప్రోచ్? థర్డ్ పార్టీ యాప్ వాళ్ళు కాదు, వాళ్ళకంటే ఒక మీడియా ఉంటది, సో ఏదో ఆఫీస్ ఉంటుంది, టీమ్ నుండి అప్రోచ్ అవుతూ ఉంటారు. యాజ్ ఏ యూట్యూబర్ గా, ఇన్ఫ్లుయెన్సర్ గా, అంటే చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. ఎంతో మంది, కొంతమంది ఏంటి అంటే మంచిగా క్లిక్ అవుతున్నారు, మంచిగా అర్నింగ్స్ వస్తున్నాయి. కొంతమంది కాన్సెప్ట్ వైజ్ వెళ్తున్నారు కానీ రీచ్ తక్కువ ఉంటుంది. కొంతమంది ఎంత కష్టపడినా కూడా వ్యూవర్షిప్ రీచ్ ఉంటుంది కానీ ఫాలోవర్స్ తక్కువ ఉంటారు. కొంతమంది ఆ డాన్సెస్తో, డ్రెస్సెస్తో ఫాలోవర్స్. అది ఏమనిపిస్తుంటుంది?
అది అంటే అక్క ఇప్పుడు మనం ఎంచుకున్న పాత అక్క అంటే ఇప్పుడు నేను కాన్సెప్ట్స్ క్రియేట్ చేసి అలా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేద్దాం అనుకుంటా, వాళ్ళు డాన్స్ చేసి అట్రాక్ట్ చేసుకుందాం అనుకుంటారు. ఇంకా ఈ వ్యూస్ ప్రకారంగా వస్తే అంటే చెప్పాను కదా అక్క, ప్రెజెంటేషన్ బాగుంది అనుకోండి ఆటోమేటిక్ గా వ్యూస్ వచ్చేస్తాయి. అయినా సరే వ్యూస్ రాలేదంటే ఒక్కొక్కసారి ఏంటంటే అది మన దరిద్రం అనుకోవచ్చు అంతే. సూపర్. సో మొత్తానికైతే ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ బిఫోర్ యూట్యూబ్ అండ్ ఇన్స్టా లైఫ్ ఎలా ఉండేది, ఇప్పుడు లైఫ్ ఎలా ఉంది? అంటే బిఫోర్ ఈ వీడియో స్టార్ట్ చేయకముందు అంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తాం, ఎప్పుడు మనకి ఫేమ్ వస్తుంది, ఈ ఆరాటం ఎక్కువ ఉండేది. వచ్చాక ఇప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకోవాలి, దాన్ని నిలబెట్టుకోవాలి, మనం ఎటువంటి తప్పటడుగు వేయకూడదు, ఇది ఈ జాగ్రత్త ఉంటుంది. ఎక్కడ మనం చిన్నది తప్పు చేసినా ఇంకా ఎత్తి చూపిస్తారు, అందుకని చాలా జాగ్రత్తగా ఉంటా, చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలి. సూపర్ అశోక్. సో ఎంతో మంది యూట్యూబర్స్ ఎక్కువైపోతున్నారు. ఒకప్పుడు అసలు యూట్యూబర్స్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ చాలా తక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ చూసినా వైజాగ్ లో ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, ఇంతమంది యూట్యూబర్స్ ఉన్నారని మీకు ఏమనిపిస్తుంటది? అంటే నేను స్టార్ట్ చేసేటప్పుడు చాలా కష్టంగా ఉండేది అక్క. నేను 2020లో స్టార్ట్ చేసా, 23 వరకు టైం పట్టింది అంటే నాకు రీచ్ రావడానికి. 23 అక్టోబర్ వరకు టైం పట్టింది, 3 years పట్టింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అందరికీ నాలెడ్జ్ అనేది వచ్చేసింది ఆల్రెడీ, యూట్యూబ్ లోనే నేర్చుకున్నారు ప్రతి ఒక్కరు. అంటే ఒక షార్ట్ ఎలా ఎడిట్ చేయాలి అది ఇది మొత్తం క్లియర్ గా. సో ఏంటంటే వాళ్ళకి త్వరగా వస్తుంది ఫేమ్. అలా ఉంది మొత్తం. అది కూడా టైం బట్టి కాదు ఫేమ్ అనేది, మనం చేసే కంటెంట్ బట్టి. ఇప్పుడు రమ్య నాతో పాటు చేస్తుంది, ఆ పిల్లకి మహా అయితే ఒక 2 months లోనే మానిటైజేషన్ స్టార్ట్ అయిపోయి ఒక 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చేసారు ఒక 2 months లోనే. నాకు 3.5 years పట్టింది. అంటే అమ్మాయికి ఆల్రెడీ ఫేమ్ ఉంది కాబట్టి త్వరగా వచ్చారు, నాకు అప్పటికి లేదు కదా. స్టార్టింగ్ ప్రతిదీ పలక మీద పుల్ల పెట్టి దిద్దినప్పటి నుండి స్టార్ట్ చేసి పెన్నుతో రాసినంత వరకు ఆ టైం పడుతుంది. ఓ మై గాడ్, సూపర్. సో ఫైనల్లీ మంచిగా నీ టార్గెట్ ఒక మంచి, నీ గోల్, నీ టార్గెట్ అంతా కూడా ఒక యాక్టర్ అవ్వాలి, ఆర్టిస్ట్ అవ్వాలి. సో నీ అభిమానులు, నీ ఫాలోవర్స్ తరపు నుంచి అండ్ మా ఐ డ్రీమ్ తరపు నుంచి, ఐ డ్రీమ్ వ్యూవర్స్ అందరి తరపు నుంచి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. నువ్వు అనుకున్న గోల్ 100% రీచ్ అయ్యి ఒక మంచి యాక్టర్గా మేము అందరూ నిన్ను బిగ్ స్క్రీన్ లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్ నాన్న. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.